అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చక్కగా పరిష్కరిస్తారండి. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదా. కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ పరిహార మార్గం కానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారు అండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. మరి ఇవాల్టి మన వీడియోలో తులారాశి వారు ఒక అక్షరం గల వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి ఎవరో ఆ వ్యక్తి తెలుసుకోబోయే ముందుగా మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తులారాశి వాళ్ళకి ప్రతి ఒక్క రహస్యము బయటపడిపోతుంది. అది ఎప్పుడు అనుకుంటే కనుక తులారాశి వారి జీవితంలో 2025లో జరిగేది మాత్రం ఇదే. నిజం అంటే నిజం. మీ కలలో దీనికి తెలియనంత ఊహలు అయితే జరగబోతున్నాయి. ఈ రాశి వారులు ఎక్కువ శాతంగా అంటే వీళ్ళు ప్రతి చిన్న ఒడిదుడుకులు కూడా తొందరగా గాబరా అనేది పడరు. ఎంతో ధైర్యంగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు నేను ఎవరికి తక్కువ కాదు, ఎవరికి తీసిపోను, వాళ్ళు చేయగలిగితే నేను దానికన్నా డబల్ చేయగలుగుతానన్న థాట్ కలిగి ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేసే తత్వం కలిగి ఉన్నవా పర్సన్స్ అయితే అసలే కాదు. వీళ్ళు ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్ముతారు, దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఆ దైవం మీదే వదిలేస్తారు. దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు అని వీళ్ళు ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఎటువంటి కారణం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుందని ప్రతి ఒక్క విషయం ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి కేవలము మీ జీవితంలో ఈ కాస్త సమయాన్ని కనుక మీరు కేటాయించి పూర్తిగా చూస్తే ఈ పూర్తి జీవితం ఏంటో ఒక అవగాహన అనేది వస్తుంది మీకు. కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. తులారాశి వారు ఈ అక్షరం గల స్త్రీకి ఈ 2, 3, 4, 5, 6 తేదీలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీనికి తగ్గట్టు మీరు పడిన జాగ్రత్తలు మీరు పడతారు. దానితో మీరు ఎటువంటి ఇబ్బంది అనేది కూడా మీకు కలగదు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మీరు ఎప్పుడు కూడా అవతలి వాళ్ళతో డిఫరెన్స్ అనేది చేయరు. ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తూ ఉంటారు. మీరు ఎక్కువ కూడా అత్యాశకు లోనవరు. తమ దగ్గర ఎంతైతే ఉందో దానితో సంతోషపడే మనస్తత్వం గలవారు. ఆ దేవుడిచ్చిన దానితో హ్యాపీగా కూడా ఉంటారు అనే ఆలోచన కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు కూడా జలస్ అనేది ఫీల్ అవ్వరు. అవతల వాళ్ళకి నాకన్నా కూడా ఎక్కువగా ఉంది, నా దగ్గర ఇంతే ఉంది, ఇలాంటి ఆలోచనలు జలస్ ఫీలింగ్స్ అనేది కూడా మీలో తులారాశి వారికి ఎక్కువ శాతం ఉండదు. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా కూడా వీరి సంతోషానికి చాలా హ్యాపీగా లీడ్ అనేది చేస్తారు. ఎందుకనంటే మీకున్న పర్సనాలిటీని బట్టి, మీకున్న మెంటాలిటీని బట్టి చెడులో కూడా మంచినే చూస్తారు. కాబట్టి మీరు హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పనైనా సరే ముందు దాన్ని మూలం వరకు వెళ్తారు. దాని గురించి బాగా ఆలోచిస్తారు. అది మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మీరు మొదలు పెడతారు. అయితే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఉంటూనే ఉంటుంది. అయితే మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపు ఉంటారు, అన్యాయం అస్సలు సహించరు. మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంతెంతటి కోరుకుంటారో అవతల వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కూడా ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఎక్కువ శాతం న్యాయం వైపు నిలబడతారు. కాబట్టి మీకున్న పాజిటివిటీతో పక్కన ఉన్న మనుషులందరూ కూడా మీ మంచి అనేది కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మీరు చాలా కూల్ గోయింగ్ పర్సన్ అన్నమాట. మీరు లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా మీరు కూల్గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ అనేది చేస్తారు. ఇక మీరు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా మీకు తోచిన చేయగలిగిన సహాయానికి వెనుకడుగు వేయరు. ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది, ఈ మాత్రం నేను చేయగలుగుతాను అనే ఆలోచన అయితే మాత్రం మీకు ఉంటుంది. మీరు వెంటనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటారు. ఇక మీరు ఎక్కువగా చేసేది ఏమిటంటే ఎవరైతే రిలేషన్ ఉంటారో వారిని బాగా నమ్ముతారు. కానీ వీళ్ళ నుంచి మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీళ్ళు నాతో ఇలా చేశారని వన్స్ మీకు తెలిస్తే మాత్రము అది ఎంతటి క్లోజ్ రిలేషన్ అయినా సరే వెంటనే వాటిని దూరం పెట్టేస్తారు. డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. దానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడు కూడా లైఫ్లో చాలా స్టేబుల్గా ఉంటారు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్నబుచ్చుకోరు. లైఫ్ని చాలా బ్యాలెన్స్గా లీడ్ అనేది చేస్తూ ఉంటారు. దానికి తోడుగా వేరే వాళ్ళు మీ మీద ఎంతైతే ప్రేమభావం అనేది చూపిస్తూ ఉంటారో
మీరు దాన్ని అసలు ఏమాత్రం కూడా చూపించరు. మీకున్న ఇటువంటి అలవాటు బట్టే మీరు ప్రతి ఒక్క మనుషుల కన్నా కూడా విభిన్నంగా కనబడతారు. మీ ప్రత్యేకత విడిగా కనబడుతుంది. మీకు మీ కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సపరేట్గా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని చూస్తే మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు. మీతో మాట్లాడని చెప్పేసి ఆకర్షణ అనేది పడతారు. ఖచ్చితంగా మీ కళ్ళకు వాళ్ళు అట్రాక్ట్ అనేది అవుతారు. ఇక మీరు వేరే వాళ్ళకి చాలా ఎక్కువగా లక్కీగా పర్సన్ అవుతారు. మీరు ఎవరితోనైనా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వాళ్ళకు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. వాళ్ళతో మీ టైం చాలా మంచిగా స్పెండ్ అవుతుంది. చాలా లక్కీగా వేరే వాళ్ళకి ఉంటారనమాట. మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు నచ్చదు. అలాగే వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అనేది కూడా చాలా మీరు చేయరు. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ ఆలోచనలు మీకే ఉండాలి. పక్కనోడు వచ్చి మీకు సలహాలు ఇచ్చినా కూడా మీకు నచ్చదు. అలాగే వాళ్ళు సలహాలు నచ్చనప్పుడు మీ విషయంలో జోక్యం చేసుకుంటే మీరు ఒప్పుకోరు. మీరు చాలా హానెస్ట్ పర్సన్గా ఉంటారు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేయడానికి ముందుంటారు. దాని మూలంగా మీరు ఇబ్బంది కలుగుతుందని చెప్పినా కూడా మీరు ఫస్ట్లో ఉంటారు. మీ అతి మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. మిమ్మల్ని చాలా బాధకు ఇబ్బందికి గురయ్యేలా చేస్తుంది. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే ఏ రంగంలో ఉన్నా సరే మీరు చాలా లీడ్ అనేది చేస్తారు. దాంట్లో తిరుగు లేకుండా ఆలోచిస్తారు, పనిచేస్తారు. మీ అతి మంచితనం వల్ల మీరు చాలాసార్లు దెబ్బ అనేది తింటూ ఉంటారు. ఇక మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే, పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా సరే, మీలో చిన్నపిల్లల మనస్తత్వం అనేది అలానే ఉంటుంది. దీనివల్ల మీరు చాలాసార్లు మాటలు పడాల్సి వస్తుంది. ఇక మీరు ఎప్పుడు కూడా పని చేయడానికి వెనుకాడరు. మీరు మంచిగా హార్డ్ వర్క్ అనేది చేస్తారు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఎవరు చిన్న పని చేయడానికి అస్సలు ఇష్టపడరు. చిన్న పనైనా పెద్ద పనైనా మీరే ఎంత స్వతంగా చేసుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళ కింద బానిసలాగా పనిచేయడానికి మీరు అస్సలు ఒప్పుకోరు. కాబట్టి మీరు ఎంతసేపటికి కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ వర్క్ మీరే చేసుకోవాలని మనస్తత్వం గలవారు. అలాగే ఫ్యామిలీ అనేటప్పటికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్యామిలీ కోసం మీరు ముందడుగులో ఉంటారు. ఫ్యామిలీ కోసం ఎంత కష్టమైనా సంతోషంగా చేస్తారు. ప్రతి ఒక్క కష్టము మీ భుజాల మీద వేసుకొని మీ ఫ్యామిలీకి ఒక అండగా ఉంటారు. మీ లవ్ లైఫ్ మీరు ఎంతో ఇష్టపడే మనిషి మీ దగ్గరికి వస్తారు. అలాగే మీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాన మీ లవ్ లైఫ్లో చిన్న ప్రాబ్లం అయితే రావచ్చు. కానీ మీరు దాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటారు. ఇక మీరు చేయాల్సిన పని అతి పెద్ద పని. మీరు దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వమ్ము చేసుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు మాత్రము ఇలాగే స్టేబుల్గా ఉంటే ఆ దేవుడు మిమ్మల్ని మంచి వైపు పట్టుకొని తీసుకెళ్తాడు. ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తాడు. సో ఫ్రెండ్స్, మీకున్న ఇన్ని గుణాల మూలాన ప్రాబ్లమ్స్ జరుగుతున్నా మీరు అటువంటి పర్సన్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ విధంగా వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ పోతారో అదే విధంగా మీ లైఫ్ అనేది కూడా మంచిగా మౌల్డ్ అవుతూ ఉంటుంది. అదే మనకి తులారాశి వారికి ఈ 3, 4, 5, 6 తేదీలో కొంత వ్యక్తికి అంటే ఆ ఆర్ అనే అక్షరం గల వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పాను కదా ఫ్రెండ్స్. అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆర్ అనే అక్షరం గల వ్యక్తులు ఎవరున్నా కూడా అతనికి మీరు ఎంత దూరంగా అంటే అంత దూరంగా ఉంటే మంచిదన్నమాట. ఇతను మీకు కావాలని ద్రోహం చేయడానికి మీ చుట్టే తిరుగుతూ ఉన్నారు. కానీ మీరు ఇదివరకు ఉండుంటారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు మాత్రము ఈ తులారాశి వారు ఈ 3, 4, 5, 6 తేదీలలో అలాంటి ఆర్ అనే అక్షరం గల వ్యక్తికి దూరంగా ఉంటే చాలా మంచిది. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీకు వాళ్ళ ద్వారా ఒక రహస్యం బయటపడుతుంది. వాళ్ళ ద్వారా మీకు ప్రాబ్లమ్స్ అనేవి రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఆర్ అనే అక్షరంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చును. అలాగే ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా జరగనటువంటి ఒక మంచి మీకు జరగబోతుంది. ఎవరు వినటువంటి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మరి అంతేకాకుండా మీ చుట్టూ ఉండే కొంతమంది కూడా మీరు వినాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకీ వారు ఎవరనేది మాత్రం వీడియో చివరి వరకే చూడండి. అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, మీ 3, 4, 5, 6 తేదీలలో ఆర్ అనే అక్షరం గల వ్యక్తి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మీకు అదే చెడు ఆలోచన, చెడు మనస్తత్వం గల వాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నా వాళ్ళు మీకు ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తున్నారు. మీ లైఫ్లో ఉన్న ఒక సీక్రెట్ అనేది బయటపెట్టిపోతున్నారు. వాళ్ళ ద్వారా మీకు ఒక అన్యాయము అనేది జరగబోతుంది. సో అలాంటి వ్యక్తికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట.
ఆర్ అనే అక్షరం గల వ్యక్తికి మీరు చాలా వరకు దూరంగా ఉండటం అయితే మంచిది. అప్పుడే మీరు ఈ 3, 4, 5, 6 తేదీలలో చాలా వరకు రిలాక్స్గా ఉండగలుగుతారు.